ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ ముక్తి మార్గంలో మరొక అంశం గురించి మీ యొక్క మాటల్లో సార్. మనకెందుకులే ముక్తి, వచ్చేనా పోయేనా, ఇప్పుడు కాదు ఎప్పుడో ముసలితనం చూసుకోవాలి అంటాం, పోస్ట్పోన్ చేస్తాం. ముసలితనం వస్తే ఇప్పుడు ఇంకేం చేస్తాం, కాటికి కాలు చాపుకున్నాం, చిన్నప్పుడే చేయాల్సింది ఇప్పుడు ఏమైనా వస్తుందంటే ఒళ్ళు వంగుతుంది ఏంటి అంటామన్నమాట. చూసారా, ఇవాళేమో రేపు చేయొచ్చులే అంటాము, రేపేమంటాం నిన్న చేసి ఉండాల్సింది ఇప్పుడు నేను చేయలేను అంటాం. కనుక ఈ విషయాలన్నీ విన్న తక్షణమే సాధన చేపట్టాలి. శుభస్య శీఘ్రం, ఆలస్యం అమృతం విషం. A stitch in time saves nine. काल करे सो आज करे सो अब, पल में प्रलय होयोगी फिर करोगे कब. కనుక ఈ మాటలు విన్న వెంటనే సాధనలో ఉపక్రమించాలి. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. తెలిస్తే వెంటనే మనలో అజ్ఞానపు నీడలు పోతాయి, అజ్ఞానపు చేష్టలు పోతాయి, అజ్ఞానపు ఆలోచనలు పోతాయి. మనస వాచ కర్మణ శుద్ధి అవుతాం, అరిహంత స్థితిని పొందుతాం, ముక్త స్థితిని పొందుతాం. మనం అరిహంత కాగానే మరి మన చుట్టుపక్కల వాళ్ళని కూడాను మనం అరిహంతులుగా చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం. అదే మన బోధిసత్వ స్థితి. చుట్టుపక్కల వాళ్ళందరికీ చేస్తుండగా ప్రపంచాన్ని అంతటికీ కనపడిన ప్రతి వాళ్ళకి చెప్పే స్థితికి మనం ఎదుగుతాం. అదే బుద్ధ స్థితి. అందరికీ బుద్ధత్వం ప్రసాదించడమే, అందరికీ అరిహంత స్థితిని ప్రసాదించడమే, అందరికీ బోధిసత్వ స్థితిని ప్రసాదించడమే మీ యొక్క ధ్యేయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.